తండ్రి నీ వాక్కులను వెల్లడించేయండి. నిలబడి నీ దాసుడు మరోసారి ఒప్పుకుంటున్నాడు అయోగ్యుడు. నీ మంచి లేనటువంటి వాడు తండ్రి నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. నీ బలంతో నింపండి, నీ ధైర్యంతో నింపండి. అదే వారి వాక్యాన్ని అందించడానికి కావలసిన శక్తి సామర్థ్యత నీవే అనుగ్రహించి నీ నామాన్ని మేము తెచ్చుకోవాల్సిందిగా సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ కోరుకుంటున్నాయని చెల్లిస్తూ యేసు ప్రభువు పరిశుద్ధమైన హెచ్చుకున్న సమానమైన పేరిట స్తోత్రములతో ప్రార్థన చేసి సభ్యుడిగా వెతుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. పద్మసు ద్వీపంలో యోహాను పరదేశిగా ఉన్నప్పుడు, పరవాసిగా ఉన్నప్పుడు తన యొక్క ఆత్మను దేవుడు పరిపోతూ వచ్చాడు. కాబట్టి అక్కడ పరలోకంలో తను చూస్తూ వచ్చినటువంటి విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క యోహానికి అనేక విషయాలను బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో సంఘాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. 7 సంఘాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఈ యొక్క 7 సంఘాల్లో ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘం గురించి ఇక్కడ దేవుడు యోహానుకు తెలియజేస్తూ వచ్చినటువంటి మాట ఏమిటి అంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. కాబట్టి ఈ యొక్క సమయంలో అలయలేదు. కాబట్టి ఎఫెసు సంఘం అలసిపోయినటువంటి విధానం కలిగినటువంటి సంఘం. కాబట్టి అలవైనటువంటి పరిస్థితి ఎఫెసు సంఘానికి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోకుండా ఉండటం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప వరం. ఒక వ్యక్తి అలసిపోలేదు అని అంటే అతని యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఒక్కొక్కసారి మనం పరుగు పందాలు లేదా ఇంకా ఏమైనా పెడితే వాటిలో ఎలాంటి అలసట లేకుండా పరుగెత్తినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం అంటే ఎంత పని చేసినా సరే నీవు అలయలేదు, నీకున్న ఆ యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మనం చెప్పేటువంటి వారుగా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలయకుండా ఉండే జీవితం దేవుడు కోరే. కాబట్టి మన యొక్క యాత్ర జీవితంలో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఏడుపులు ఇవన్నీ కూడా మనకి సంభవిస్తాయి. సహజమైనటువంటి యొక్క జీవితంలో ఇవన్నీ తప్పకుండా ఏదో ఒక పరిస్థితుల్లో ఇవి మనకి ఎదురవుతూనే ఉంటాయి. అయితే వీటన్నిటిని అధిగమిస్తూ అలయకుండా మనం ఏం చేయాలంటే దేవుళ్ళో సాగేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుడిలో మనము అలయనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంగా బ్రతికినటువంటి వాడు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడే అవుతాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అలసిపోకుండా ఉండాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు చాలాసార్లు మనం వాక్యంలో చూస్తూ వచ్చాం. దేవుడు ఉదయకాలం మొత్తం కూడా స్వార్థ ప్రకటించేవాడు. తర్వాత రాత్రి అయ్యేసరికి తన యొక్క వాడుక చొప్పున
ఆయన అరణ్యానికి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఉదయమో స్వార్థ ప్రకటించడం, సాయంత్రమేమో రాత్రిపూట ప్రార్థన చేయడం. కాబట్టి దేవుని యొక్క జీవితంలో అలుపు అనేది లేదు. దేవుని యొక్క జీవితంలో ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా అలసిపోలేదు. అలసిపోకుండా ఈ యొక్క ఈ యొక్క పగలంతా కూడా కష్టపడుతూ వచ్చాను కదా అని చెప్పి సాయంత్రం విశ్రమించే పరిస్థితి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూడం. కాబట్టి ఆయన సాయంత్రం ఏం చేసేవాడు? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఇలాంటి జీవితం మన యొక్క జీవితాలకు అవసరం. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం కూడా అలసిపోకుండా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క అలసిపోకుండా ఉండటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. 1 సమూయేలు అలసిపోవుట, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు బైబిల్లో అలసిపోయినటువంటి వారి గురించి ఉంది. అలసిపోయినటువంటి వారి గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాబడుతూ వచ్చింది. సరే, ఇప్పుడు అలసిపోయినటువంటి వారి గురించి మనం చూస్తాము. ఇక్కడ 2 సమూయేలు 16వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము చదవండి. 2వ వచనము 2వ వచనము 2వ వచనము రాజు ఇవి ఎందుకు తెచ్చుతామని సీబాను అడగగా, సీబా గాడిదలు రాజు ఇంటివారు వెదుటకును రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకు ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకు తెచ్చి తినగా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే సీబా అంటే మెఫీబోషెతు యొక్క సేవకుడు. ఈ యొక్క సీబాను దావీదు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క సీబాను ఏం చేస్తూ వచ్చాడు అంటే దావీదు కొరకు ఆహారాన్ని తీసుకొస్తూ వచ్చాడు. కాబట్టి ఇందులో రాబడినటువంటి మాట ఏమిటంటే అరణ్యములో దావీదు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అలసట నొందిన వారు త్రాగుటకు ఏం తీసుకొచ్చాడు? ద్రాక్షారసాన్ని, ఇంకా వేరు పదార్థాలను, రొట్టెలు, తర్వాత అడలు, అంజూరపు అడలు, ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునేది ఏమిటి అంటే అరణ్య జీవితం అలసిన జీవితానికి సాదృశ్యం. ఏ జీవితం అండి? అరణ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి యొక్క దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే అలసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఉంది. కాబట్టి ఈ యొక్క అరణ్యం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే అరణ్యం మనల్ని ఏం చేస్తుందంటే అలిసే వ్యక్తిగా చేస్తుంది. అరణ్యంలో ఎంత చాకరీ చేసినా ఫలితం అనేది రాదు, ఎంత కష్టం చేసినా ఫలితం అనేది రాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఫలితం రాకపోగా మన యొక్క దేహాలకు అలసట అనేది వస్తుంది. దావీదు తన యొక్క జీవితంలో ఈ యొక్క అరణ్య జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. కాబట్టి అతడు అలసిపోతూ వచ్చాడు, సేవకులు అలసిపోతూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో అరణ్య జీవితం ఉండకూడదు, అరణ్య జీవితం ఉండకూడదు, అలసిపోయేటువంటి జీవితం మన యొక్క జీవితాల్లో ఉండకూడదు. అరణ్యం మనలను ఏం చేస్తుంది? అలసిపోయేటట్లుగా చేస్తుంది. నడవలేం, అరణ్యంలో మనం ఏం చేయలేం, నడవలేం. ఎందుకంటే ఇసుక
అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి సేద తీర్చుకోవడానికి ఏమాత్రం కూడా చెట్లు ఉండవు. అలాంటి పరిస్థితి అరణ్యంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అరణ్య జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం. కాబట్టి మనిషి అలసిపోయే విధానాన్ని అక్కడ ఈ యొక్క అరణ్యంలో మనిషి అలసిపోతాడు. చేయాలన్నది చేయకుండా ఏ దేవుడు ఎలాంటి ఉద్దేశాలతో పెట్టుకున్నాడో అలాంటి ఉద్దేశాలు మన జీవితంలో జరగకుండా చేసేదే అరణ్యం. కాబట్టి దావీదు ఇలాంటి అనుభవాన్ని చూస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క అరణ్య జీవితం మనకి మంచిది కాదు. అరణ్య జీవితం మంచిది కాదు. చూడండి, ఇంకొక మాట కూడా మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం, రెండవదిగా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 18వ వచనంలో మనము చదవచ్చు. 25వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనము మనం చదువుకుంటాం. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనుల అందరిని హతము చేసెను. కాబట్టి నీవు చాలండి. ఇక్కడ ఎవరి గురించి రాయిస్తూ వచ్చాడు అని అంటే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం ఇక్కడ మోసే అంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆ యొక్క సైన్యాన్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే యెహోషువ నడిపిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఐగుప్తులో నుంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు వచ్చారు. ఇశ్రాయేలు జనాంగాన్ని వెనకకు వచ్చి ఏం చేస్తూ వచ్చాడు, ఈ యొక్క అమాలేకీయులు వెనక నుంచి మాటుగాసి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం చివరి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వారి మీద అలసినప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చా, అలసినప్పుడు వారిని హతం చేయడానికి వచ్చా, అలసి ఉండగా వారిని ఏం చేస్తూ వచ్చాడంటే హతం చేస్తూ వచ్చారు ఈ యొక్క అమాలేకీయులు. కాబట్టి దేవుడు దానిని ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. ఆ విధంగా చేసినందుకు గాను వారి మీదకు దేవుడు శిక్ష తెస్తూ వచ్చా. ఏమని చెప్తూ ఉన్నాడు చివరి భాగం మనం చదివినట్లయితే చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలను, ఇది మర్చిపోవద్దు. కాబట్టి వీరు చేస్తూ వచ్చినటువంటి కార్యాన్ని బట్టి, వీరు చేస్తూ వచ్చినటువంటి యొక్క చెడ్డ పనిని బట్టి అమాలేకుల యొక్క జీవితంలో ఏం చేయబడుతూ వచ్చింది, ఆ వంశమే లేకుండా దేవుడు చేయడానికి నిశ్చయించుకుంటూ వచ్చాడు. కాబట్టి అలిసినటువంటి వాడు అంటే బలహీనమైపోయిన వాడు అని అర్థం. అలిస్తే మనం బలహీనమైపోతాం. కాబట్టి అరణ్య జీవితం మనల్ని బలహీన వ్యక్తులుగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అరణ్య జీవితంలో అలసిపోయినటువంటి వాడిని ఏం చేయకూడదు, వాడిని చంపకూడదు. కాబట్టి ఇక్కడ అమాలేకులు చేసినటువంటి పని ఏమిటి అంటే ఇశ్రాయేలు జనాంగం అలసిపోయి వారు ఉన్నప్పుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు, వాళ్ళు చంపుతూ వచ్చారు. దేవుడికి అది కోపాన్ని రేపుతూ వచ్చింది. దేవుడు వారిని భూమి మీద లేకుండా చేస్తూ వచ్చారు. కాబట్టి అక్కడ నిబంధన చేసుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన జీవితం ఎలాంటిదై ఉండాలంటే అలయని జీవితం, అలసిపోయినటువంటి జీవితం మనకు అవసరం. ఎఫెసీయులు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు.
అలసిపోయినటువంటి జీవితాన్ని ఎఫెసీయులు కలిగి ఉన్నారు. వారి యొక్క ప్రయాస, వారి యొక్క విధానం అలసిపోయినటువంటి జీవితం. అలసిపోయినటువంటి జీవితాన్ని ఈ యొక్క ఎఫెసీ సంఘం కలిగి ఉన్నది. ఇది రెండవది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను. సరే, ఇక్కడ మూలుగుతున్నాడంట. ఎవరండి ఈ వ్యక్తి ఎవరు? మూలుగుతుంది ఎవరండి? ఇక్కడ బారాకు గురించి ఎవరు చెప్తూ ఉన్నాడు? ఇర్మియా చెప్తూ ఉన్నాడు. బారాకు గురించి ఇర్మియా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకునుచున్నావు. కాబట్టి ఇర్మియా బారాకుతో చెప్తూ ఉన్నాడు. అంటే బారాకు ఏ విధంగా అనుకుంటున్నాడో ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. బారాకు ఏమని అనుకుంటున్నాడు? మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని అనుకునుచున్నావు. కాబట్టి ఈ యొక్క బారాకు యొక్క జీవితంలో ఎలాంటి స్థితి ఇక్కడ కనబడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి బారాకు తన యొక్క జీవితంలో ఎలాంటి విధానం కనపరుస్తూ ఉన్నాడు అంటే నెమ్మది లేని జీవితం, మూలుగుతున్నాడు. మూలుగులకే ఏమవుతూ ఉన్నాడు? అలసిపోతూ ఉన్నాడు. కాబట్టి బారాకును ఉద్దేశించి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త చెప్తూ వచ్చినటువంటి మాట ఇది. సరే, ఆదికాండం 25వ అధ్యాయము మరొకటి. ఆదికాండం 25:27వ వచనము. ఆదికాండం 25. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు 29 చదువుదామండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావుపోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. సరే, ఇక్కడ ఏ దాంట్లో ఉన్నాడండి ఈ యొక్క వ్యక్తి? ఇతడు ఏ దాంట్లో ఉన్నాడు? ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏశావు పొలములో నుంచి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క పొలంలో నుంచి ఎట్లా వచ్చాడంటే అలసినటువంటి వాడే వచ్చాడు. సరే, అలసిపోయాడు. ఇప్పుడు మరొక ఈ యొక్క అలసిన దాంట్లో ఇతని యొక్క విధానం ఎట్లా ఉంది అంటే నిర్లక్ష్య ధోరణి. ఏ ధోరణి అండి? నిర్లక్ష్య ధోరణి ఇక్కడ ఏశావు జీవితంలో మనకు కనిపిస్తుంది. అలసినటువంటి వాడు ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటాడంటే నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటాడు. అలసినటువంటి వాడు ఎట్లా ఉంటాడండి? నిర్లక్ష్యం. ఇది ఆత్మీయ జీవితానికి తగినటువంటిది. కాబట్టి అలసినటువంటి వాడు నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు.
కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా ఏం చేయాలంటే మనము సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. కానీ ఏశావు ఎలాంటి స్థితిని ప్రదర్శిస్తూ వచ్చాడు అంటే, ఇక నేను చనిపోతూ ఉన్నాను, ఇక నా పరిస్థితి మారిపోయింది, నేను చనిపోతానేమో అని చెప్పి ఏదానికి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటూ వచ్చాడండి. అలిసిన దానిని బట్టి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్ముకుంటూ వచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని కూడా అతను కాదనుకుంటూ వచ్చాడు. తన యొక్క జీవితంలో గొప్ప ప్రమాదం ఇక్కడ అలసిపోవడం ద్వారా వచ్చింది. తన యొక్క జీవితంలో భారీ నష్టం ఎట్లాగో కలుగుతూ వచ్చిందంటే, పొలం నుంచి అలసిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఇతడు కలిగి ఉండటం ద్వారా భారీ నష్టాన్ని చూస్తూ వచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని కోల్పోతూ వచ్చాడు. కాబట్టి ఏశావు తన యొక్క జీవితంలో అలయనటువంటి స్థితి లేదు. పొలంలో ఏం చేస్తూ వచ్చాడు? అలసిపోయాడు. పొలం అంటే ఏంటో మనకు తెలుసు. పొలంలో ఇతడు ఏం చేశాడు? అలసిపోయాడు. కాబట్టి మనం ఈ యొక్క పరిస్థితిలో మనం ఎట్లా ఉండాలంటే, దేవుని పొలంలో మనం ఏం చేయకూడదు? అలసిపోకూడదు. అలసిపోయేటువంటి పరిస్థితి మన యొక్క జీవితంలో ఉండకూడదు. అలయక శ్రమిస్తూ ఉండాలి, అలయక నడుస్తూ ఉండాలి, అలయక పోరాడుతూ ఉండాలి. ఇదే దేవుడు కోరుకునే పరిస్థితి. దేవుడు కోరుకునే విధానం ఎలాంటిదంటే ఇదే. కాబట్టి ఎఫెసీయుల సంఘం ఇలాంటి విధానాన్ని కనపరుస్తూ వచ్చారు. కాబట్టి నువ్వు అలవలేదని నేను ఎరుగుదును, నువ్వు అలసిపోలేదని నేను ఎరుగుదును. కాబట్టి అలయని జీవితం మనకి కావాలి. ఏశావు అలసిపోయి నష్టాన్ని తెచ్చుకున్నాడు. అలసిపోయి ఏం తెచ్చుకున్నాడంటే నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇది ఎన్నోది? ఇది 4వది. 5వదిగా మనం చూడగలుగుతాము. చూడండి, 1 సమూయేలు 14వ అధ్యాయము 23వ వచనము. 23వ వచనం మనం చదవచ్చు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున చాలా బడలిగా నుండిరి. నేను నా శత్రువుల మీద పగలించుకొనుట మునుపు సాయంత్రము కాక మునుపు భోజనం చేయవాడు సుఖపడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోకి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జోరగా తేనె కాలువ కట్టి ఉండెను. కనుక జనులు తాము చేసిన భయపడి ఒక్కడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు. కనుక తన చేతికర చాపి దాని కొనను తేనె పట్టుతో ముంచి తన చెయ్యి నోట్లో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. సరే, ఇక్కడ నష్టం ఎవరి ద్వారా కలుగుతూ వచ్చింది అంటే సౌలు ద్వారా కలుగుతూ వచ్చినటువంటి నష్టం. అప్పటికే ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగం ఏం చేస్తూ వచ్చారు? యుద్ధము చేసి అలసిపోతూ వచ్చారు. కాబట్టి ఇక శత్రువు మీద పగ తీర్చుకొనక మునుపు ఇక అలసిపోతూ వచ్చాడు. ఆ దినమున ఇశ్రాయేలుడు చాలా బడలిక నుండిరి, అలసిపోతూ వచ్చారు. కానీ ప్రమాణం ఏమని చేయించుకున్నాడు? శత్రువులు మీద పగ తీర్చుకునేంత వరకు ఏమీ తినకూడదని ప్రమాణం చేయించుకున్నాడు. తద్వారా ఏమొచ్చిందండి? నష్టం.
కాబట్టి దీనిని ప్రమాణాన్ని లెక్క చేయనటువంటి యొక్క కొడుకైనటువంటి యోనాతాను ఏం చేయబడుతూ వచ్చింది, అది తేనె నోట్లో పెట్టుకోవడంతో అతని కన్నులు ఎట్లా వచ్చినాయండి, ప్రకాశించను. అంటే ప్రకాశించడం అంటే దాని అర్థం ఏమిటి, బలం వచ్చేసింది. ఇక తన యొక్క దేహంలోనికి ఏమొచ్చింది, శక్తి వచ్చేసింది. కాబట్టి అది తినడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది, అలసట పోతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ దావీదు వల్ల ఇశ్రాయేలీయులు నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఇది ఎన్నవదండి, ఐదవది. ఆరవదిగా మనం చూస్తాము. యోనా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడవచ్చు. యోనా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. యోనా గ్రంథం మరియు ఎండకాయగా వేడి తూర్పు గాలిని రప్పించినప్పుడు యోనా తలకు ఎండ దెబ్బ తగలగా సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గూర్చి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోయినంతగా కోపించుట న్యాయమా అని న్యాయమే అనెను. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండానే పెంచుకున్నది ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 125,000 కంటే ఎక్కువైన కుడి ఎడముల ఎరుగని జనములు బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. సరే, ఇక్కడ ఏ దాని గురించి రాబడుతూ వచ్చింది అంటే యోనా నిరుత్సాహం గురించి రాబడుతూ వచ్చింది. ఒక్కరోజులో పుట్టి పెరిగినటువంటి దాని మీద ఎంత మక్కువ కలిగి ఉన్నాడు, నిరుత్సాహం. అది పాఠంతో ఏమైంది, నిరుత్సాహం. ఇక్కడ నిరుత్సాహం ఏదాన్ని తెలియజేస్తుందంటే అలసటను తెలియజేస్తుంది. నిరుత్సాహం ఏదానికి చిహ్నం అంటే ఇతడు అలసి ఉండి పండుకుంటూ వచ్చాడు. ఈ యొక్క చొర చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు. దాని ఎండకి ఇతడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ ఎండకి అది ఒక పురుగు వచ్చి దానిని నాశనం చేయడంతో అతడు ఏం చేస్తూ వచ్చాడు, కోపం వచ్చేసింది. కాబట్టి కోపంలో నిరుత్సాహం. ఏంది ఎట్లా జరిగింది అని కోపం వచ్చింది, నిరుత్సాహం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, చావాలనిపించిందంట. ఏమనిపించింది, దానికి చావాలనిపించిందంట. కాబట్టి ఈ యొక్క యోనా యొక్క జీవితంలో ఏముందండి, నిరుత్సాహం ఉంది. ఒక చిన్నదాని విషయమే నిరుత్సాహం ఉంది. కాబట్టి అలసి ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ యొక్క చొర చెట్టు విషయమై ఎంతగా ఉంటే దేవుడు ఒక నినివే పట్టణం గురించి ఎంత ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, ఈ యొక్క అలసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇతడు ఏదాన్ని చూపిస్తూ వచ్చాడంటే నిరుత్సాహాన్ని చూపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని మీద ఇతడు నిరుత్సాహాన్ని చూపిస్తూ వచ్చాడు. కాబట్టి అలసినటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి దాన్ని మనం చూపిస్తూ ఉంటే నిరుత్సాహం అంటే
ఆ ఉత్సాహం అనేది ఉండదు. ఆ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అలసి ఉన్నాము కాబట్టి మనకి ఏముంటుంది, ఈ యొక్క బాడీలో, దేహంలో నిరుత్సాహం అనేది ఉంటుంది. కాబట్టి అలసినంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన పని లేదు, నిరుత్సాహంగా ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు నిరుత్సాహం ప్రదర్శిస్తూ వచ్చాడు, కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. కాబట్టి నిరుత్సాహంలో ఏమొస్తుందంటే కోపం వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, నిరుత్సాహంలో ఇంకా మన యొక్క దేహం బ్యాలెన్స్ తప్పుతుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇది దేవునికి అయిష్టమైనటువంటిది. కాబట్టి అలసిపోయినప్పుడు నిరుత్సాహం వచ్చినా సరే మనకి కోపము, నిరుత్సాహం రాకుండా మనం ఏం చేయాలంటే, మనము ఏం చేయాలి, సెల్ఫ్ కంట్రోల్ అనేది అవసరం. కాబట్టి యోనా జీవితంలో ఇలాంటి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే యోనా జీవితంలో మనం అది గ్రహించవచ్చు. కాబట్టి దేవునితో అప్పుడు వాదిస్తూ వచ్చాడు, ఇది న్యాయమే అని. కాబట్టి ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే అతడు అలసిపోయి ఉండగా ఆ యొక్క స్వరచెట్టు విషయంలో నిరుత్సాహానికి గురి కావడం ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. దేవునితో వాదించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఇది ఎన్నోది, 6వది. కాబట్టి చివరిగా మనం చూస్తాము, వీళ్ళందరూ కూడా అలసిపోయారు, మనం కూడా అలసిపోయి వచ్చాము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు మరి అలసిపోయినటువంటి వాళ్ళే మరి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అలసిపోయినటువంటి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఏం చేద్దాం, అలసిపోయి మందిరానికి లేటుగా వచ్చాము, ఇప్పుడు రాకుండి పొద్దుటా నుంచి ప్రార్థన చేసి అలసిపోయాము. అరేంది పరిస్థితి అంటే, ప్రభు ఏమని చెప్తాడు, ప్రభు విధానము ఒక రకంగా ఉంది, మన విధానము మరొక రకంగా ఉంది. ప్రభు విధానం ఏమని చెప్తుంది, నువ్వు అలసిపోవడానికి వీలు లేదు. అది ఎఫెసీ సంఘానికి తనకున్న అలసిపోయినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలాగ అలసిపోయినటువంటి వాళ్ళు నష్టాలను చవి చూస్తూ వచ్చారు. అవేగా మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చింది, నష్టాలను చూస్తూ వచ్చారు. అంటే మనం ఏం చేయాలి, అలయకుండా మనం పోరాడే వాళ్ళుగా, నడిచే వాళ్ళుగా, ముందుకు సాగేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సరే, అలయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఒక ముగ్గురిని మనం చూసి తర్వాత ప్రార్థనలోకి వెళ్తాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనమా, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. సరే, ఇక్కడ ఎవరండి మాట్లాడేది? ప్రభువైన యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అండి? సొమ్మసిల్లేటువంటి వాళ్ళకు బలం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. అలసిపోయినటువంటి వాళ్ళకి బలం ఇచ్చేవాడు ఎవరు అంటే ప్రభువే. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? అలయరు. ఇక అలసిపోవడానికి ఆస్కారమే లేదు. ఎవరండి? యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? యెహోవా కొరకు
ఎదురు చూసే వాళ్ళు అలసటలో ఉందరంట. కరెక్టేనా? కరెక్టేనా? మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఎవరండి? యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుతారు, వాళ్ళు అలసిపోరంట. ఇది కరెక్టేనా? కరెక్టే కదా? వాక్యం కరెక్టే. సరే, మనం కరెక్టా? దేవుడు ఈ యొక్క ఎఫెసీ సంఘం ఎలాగ ఉంది అంటే అలసిపోనటువంటి పరిస్థితి, అలసిపోనటువంటి జీవితం ఈ యొక్క ఎఫెసీ సంఘం కలిగి ఉంది. కాబట్టి ఎఫెసీ సంఘం ఆ విధంగా కలిగి ఉంది అంటే వీరు యెహోవా వల్ల ఏం పొందుతూ ఉన్నారండి? నూతన బలాన్ని, దినము నూతన బలాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి నూతన బలం పొందాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూసే అనుభవం మన యొక్క జీవితంలో ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని కొరకు ఎదురు చూసేవారు. రెండవదిగా మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. గిద్యోనును అతనితో కూడా ఉన్న 300 మందియు అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. సరే, మళ్ళీ చదువుతాం. గిద్యోనును అతనితో ఉన్న 300 మందియు అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. ఇదండి ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇప్పుడు ఈ యొక్క గిద్యోను ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అంటే ఇక్కడ మిద్యానీయులను హతం చేయాలి. దేవుడు ఏం చేశాడు అంటే చాలామంది సైన్యం ఉంది, దాదాపుగా చాలా ఎక్కువ సైన్యం ఉంది. అయితే వీళ్ళందరూ అవసరం లేదు. ఎవరండి? వీళ్ళందరూ అవసరం లేదు. ఎంతమంది కావాలి, నీకు ఎంతమంది కావాలి అని ఈ యొక్క గిద్యోన్ని అడిగినప్పుడు దేవుడు అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే ఆ యొక్క పాళ్యంలో ఉన్నటువంటి దాంట్లో ఏం చేయాలి? నీళ్లు తాగుతూ ఉంటారు కదా. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందో. 10,000 మంది నిలిచి ఉండగా, చూడండి 4వ వచనం. నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించను, అతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గురించి చెప్పుతున్నో వారు నీతో పోవలను. ఎవరైతే నీతో కూడా పోకూడదని చెప్తానో వారిని పోకూడదని చెప్పి గిద్యోనుతో సెలవిచ్చాడు. ఇక్కడ చూడండి, హరోదు బావి యొద్ద దిగగా. ఎక్కడంటే అది హరోదు బావి యొద్ద దిగగా. ఇప్పుడు ఈ యొక్క బావి యొద్ద దండుపాలెం, మిద్యానీయుల దండుపాలెం మనకు కనబడింది. ఆ దగ్గరలో ఏముందంటే హరోదు బావి ఉంది. అది పెద్ద బావి. ఆ బావిలో ఏం చేయాలి? ఈ యొక్క నాలుక నీళ్ళల్లో ఉంచి కుక్కలాగా ఏం చేయాలంటే కతకాలి. ఆ విధంగా కతికినటువంటి వాళ్ళే ఏం చేస్తారు అంటే అప్పటికే అలసిపోయారు. ఇంకా అలసిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా తాగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారండి? అలసినా కూడా అలయకుండా ఉన్నట్లుగానే ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి 4వ వచనంలో ఏమని అంటున్నాడంటే, అక్కడ అలసటగా ఉన్నను వారి శత్రువులను తరుముచు యోర్దాను వద్దకు వచ్చి దాటారు. కాబట్టి ఈ యొక్క యోర్దాను నది
దాటిపోయి అక్కడ ఏముంది, యోర్దాను నది దాటిందంటే అదేంటి, దేవుడు ఇస్తూ వచ్చినటువంటి కనాను దేశం. దేవుడు ఇస్తూ వచ్చినటువంటి కనాను దేశం యోర్దాను నది దాటితే కనాను దేశమే. కాబట్టి శత్రువులను హతము చేసి ఏం చేశారు, కనాను దేశంలోకి ప్రవేశించారు, యోర్దాను నదిని దాటుతూ వచ్చారు. ఈ అనుభవం శ్రేష్టమైనటువంటి అనుభవం. విశ్వాసికి కావలసినటువంటి ఈ యొక్క అనుభవం శ్రేష్టమైనటువంటి లక్షణం. కాబట్టి మనం కూడా భూలోకంలో ఏం చేయాలి, శత్రువులను హతం చేయాలి. ఎవరు, మన పక్కింటి పక్కన, అదే మన ఇళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మనకి పొప్పేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కాదు శత్రువులు. వీళ్ళు కాదండి శత్రువులు. ఎవరండి, లోకంలో వాడు గర్జించు ఆ సింహం వలె ఎవరిని మృంగుదురా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అతడే సాతానుడు. సాతానుడు అంటే పాపపు క్రియలు, అంటే లోకంలో చెడు కార్యాలు, దుర్భరమైనటువంటి కార్యాలు, నీచమైన కార్యాలు, దేహాన్ని పాడు చేసేటువంటి ఇవి శత్రువులు. ఏంటి శత్రువులు? ఇవే శత్రువులు. కాబట్టి లోకంలో ఇలాంటి వాటిని ఏం చేయాలంటే జయించాలి. కాబట్టి మీరు పోరాడేది ఎవరితోటి? శరీరంతో కాదు, ప్రస్తుత అంధకారమున్న దురాత్మల సమూహంతో మీరు పోరాడేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా ప్రభు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న చిన్న వాటి గురించి మనం పోరాటం కాదు. ఏ దాంతో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. సాతానుకి ఎదురుగా నిలబడి ధైర్యంగా మనం దాన్ని ఎదిరించేటువంటి వారంగా ఉండాలి. అంటే సాతానుని జయించడం అంటే మన శోధనను జయించడమే, మన శరీర కార్యాలను జయించడమే. ఇది దేవుడికి కావాలి. కాబట్టి ఇలాంటి కార్యాలను జయించి మనం ఏం చేయాలి? ఆ యొక్క యోర్దాను నదిని దాటాలి. శత్రువుల్ని జయించి వాళ్ళు ఏం చేశారు? యోర్దాను నది దాటిపోయారు. ఇది కావాల్సింది. ఎలాంటి గొప్ప విధానం మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండాలి. కాబట్టి గిద్యోను ఇక్కడ ఎలాంటి విధానాన్ని చూపిస్తూ వచ్చాడంటే, శత్రువులపై విజయం పొంది యోర్దాను నది దాటి ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క కనాను దేశాన్ని ప్రవేశించినట్లుగా మనం చూడవచ్చు. ఇది ఎన్నోదండి? రెండవది. గిద్యోను ఇతడు ఏం చేస్తున్నాడు? అలయనటువంటి విధానం. ఇలాంటి విధానం అండి. అలసిపోలా, మరలా ఏం చేశారు? అలసిపోయి ఉన్నప్పటికీ మరలా శత్రువులతో పోరాడుతూనే ఉన్నారు. అంటే కాబట్టి ఇప్పుడు శత్రువుతో పోరాడేవాడు ఈ క్షణం గెలిచాలే అనుకుంటే కుదరదు. మళ్ళీ ఇంకొక శోధన తీసుకొచ్చి పెడతాడు కదా. ఈడెప్పుడు ఫైటింగే మనతోటి. సాధారణ ఎప్పుడు మనతోటి ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. మందిరంలో ఉన్నప్పుడేమో కొద్దిగా దూరంగా ఉండొచ్చేమో, కానీ ఒకవేళ మందిరంలో అయినా సరే వాడు వచ్చి గిలుతూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ మైండ్ ఎక్కడికో పోయింది, అప్పుడు కూడా ఫైటింగే. మందిరంలో ఉన్నప్పుడు కూడా ఫైటింగే, మందిరం బయట ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఫైటింగ్ ఏంది. ఇలాంటి మొత్తం కూడా సాతానుతో మనం ఫైట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సాతానుతో ఫైట్ చేసి మనం ఏం చేయాలంటే, ఈ యొక్క యాత్రా జీవితంలో మనకన్నా బలవంతుడైనటువంటి ప్రభు యొక్క సహాయం తీసుకొని ఏం చేయాలి? దాన్ని జయించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనం యోర్దాను నదిని దాటుతాం. కాబట్టి ఇలాంటి విధానాన్ని కనపరిచిన వాడు ఇక్కడ గిద్యోను. కాబట్టి ఇతడు రెండవ వ్యక్తిగా, అలైనటువంటి వ్యక్తుల్లో రెండవ వ్యక్తి గిద్యోను. తన మూడవది చివరిది మనం చూద్దాం. 1వ సమూయేలు 30వ అధ్యాయము 30వ అధ్యాయము 6వ వచనం 10వ వచనం చదువుదాం.
దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. సరే, ఇప్పుడు ఎన్నో వచనం చదవాలి? 10వ వచనం చదవాలి. చదవండి. దావీదును 400 మందియును ఇంకా తరుముచు పోయిరు గాని ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు వద్దకు వారి కొడుకును వచ్చి వాడు లేమి పుచ్చుకొనలేదు తెలుసుకొని వారికి భోజనం పెట్టి ఆహ్వానించి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చింది. తర్వాత వారు ప్రాణం తప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశము వాడవు, ఎక్కడి నుంచి వచ్చినవి అడుగుగా అందుకు వాడు నేను ఐగుప్తుడై పుట్టి అమాలేకుల యొక్క దాసుడనైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. సరే, ఇక్కడ ఏ దాని గురించి రాయబడుతూ వచ్చింది అంటే చూడండి. ఇక్కడ దావీదు ఇక్కడ ఏ దాని విషయమై దుఃఖపడుతూ వచ్చాడు అనేది రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఎవరిని బట్టి అంటే వారి యొక్క కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున. సరే, కాబట్టి ఇక్కడ ఎవరి ద్వారా వీరి యొక్క ప్రాణాలు విసకటం అంటే అలసిపోవడం. విసకడం అంటే ఏంటి? అలసిపోవడం. ఎవరి వల్ల అంటే ఇక్కడ కుమార్తెల వల్లను కుమారుల వల్లను విసిగిపోతూ వచ్చారు. కాబట్టి దీనిని బట్టి దావీదుని ఏం చేద్దామని అనుకున్నారు అంటే రాళ్ళతో కొట్టి కూడా చంపాలని ఆలోచన చేసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి అయితే దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే ఊహించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అయినా సరే ఇంత విసిగింపులోనే సరే చంపాలని అనుకున్నా సరే దావీదు దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇది మనకు కావాల్సింది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దావీదు లాంటి విధానం మనం కలిగి ఉండాలి. కాబట్టి దావీదు ధైర్యం వహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే పరిస్థితి సహించలేనటువంటి పరిస్థితి, విసిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. దావీదు ఎట్లా ఉన్నాడండి? ధైర్యంగా ఉన్నాడు. దావీదు ఎట్లా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉండినా సరే ఏ విధంగా ఉండాలి? మనం దావీదు వలె ఉండాలి. పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, కానీ మనం ధైర్యాన్ని వహించాలి. ఏ దాన్ని బట్టి ధైర్యాన్ని వహించాలి అంటే దేవుడైన యెహోవాని బట్టి దావీదు ఎట్లా ఉన్నాడు? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నాడు. సరే, మనం కూడా ఎట్లా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు సిలువలో అలసిపోయాడు. ఎట్లాగండి? కొట్టినటువంటి వాళ్ళు ఒప్పుతూ ఉంటారు. చూసారా మీరు? సారీ, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని యేసు ప్రభు సిలువ శ్రమల గురించి తీశారు. దాంట్లో రండి కొట్టినటువంటి వాళ్ళు ఒప్పుతూ ఉంటారు. యేసు ప్రభు అట్లాగుండి పాపం ఆయన ఆ నొప్పులకి అట్లాగే నిలబడి ఇట్లాగా ఒరుగుతూ ఉంటే వీళ్ళు ఒప్పుతూ ఉంటారు. కొట్టి నొప్పుతూ ఉంటారు. ఏమైనా ఉందా?
ఎలాంటి ప్రభు మన కొరకు ఏం చేస్తూ వచ్చాడు? అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరేమి చేస్తున్నారో మీరెరుగరు, వీరిని క్షమించు ప్రభువా. అలసిపోయాడు, దావీదు లాగా విసిగిపోతూ వచ్చాడు. అలా అయినా సరే దేవుడు ఏ మాట మాట్లాడుతూ వచ్చాడు? వీరందరూ మాట్లాడిన దానికి అతీతంగా ప్రభువా వీరిని క్షమించు. ఎలాంటి పరిస్థితి అండి? కోపం వచ్చేది. తప్పు చేయనటువంటి వాళ్ళని కొడతా ఉంటే మన కోపం రాదా? తప్పు చేయకపోకుండా ఒక వ్యక్తి మనల్ని కొడతా ఉంటే మన కోపం రాదా? తప్పకుండా వస్తుంది. అవసరమైతే ఏం చేస్తాను? ఇప్పుడు నేను తప్పు చేస్తానని చెప్పి లభిస్తాను. ఇప్పుడు దాకా తప్పు చేయలేదు, ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి మనం కర్ర తీసుకుని కొడతాం. నోరు తెరవలేదు. ఏం చేయలేదండి? నోరు తెరవలేదు. కొట్టినటువంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే క్షమిస్తూ వచ్చాడు. ప్రభా వీరిని కూడా క్షమించు. వీరు తెలియక పొరపాటు చేస్తూ వచ్చారు ప్రభువా, వీరిని క్షమించు. అలిసిపోయినటువంటి దేహంతో ఉండినా సరే ఆ యొక్క దేహంలో బలం లేదు, రక్తమే లేదు. ఇంకా బలమే ఉంటుంది? రక్తం ఉంటేనే ఒక బలం ఉండేది, రక్తమే లేదు. అదే కదా బలం ఎక్కడ దాగి ఉంటుందండి? బ్లడ్డే కదా. బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, బలం తక్కువగా ఉంటుంది. అదే కదా. కాబట్టి ఇంత ఆ బ్లడ్ మొత్తం పోయినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు ఎంత ప్రేమను చూపించాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరగడం లేదు, వీరిని క్షమించు. ఎంత ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చారు. యోనాలాగా ఏమన్నా ఎదురు తిరిగాడా ప్రభు? యోనాలాగా ఏమన్నా ఎదురు తిరిగాడా? తిరగలేదే. దేవుడు అంత ప్రేమమయుడు. యేసు ప్రభు అంత ప్రేమమయుడు. ఆయన సిలువలో అలసిపోలేదు. ఏముంది? నేను దప్పికొని ఉన్నాను అని అన్నాడు. నేను సిలువలో అలసిపోయానని మీరు అనుకుంటున్నారు. నాకు దప్పిక ఉన్నది. ఏం దప్పికో తెలుసా? లోకంలో నశించిపోయేటువంటి ఆత్మల విషయమై నాకు దాహం వేస్తుంది. నేను దప్పిక కలిగి ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దాహం మనం తీర్చగలమా? ఆ దాహం మనము తీర్చగలిగితే మనం గొప్పవారమే. ఆ దాహం తీర్చగలిగే సామర్థ్యం నేను దాహం కలిగి ఉన్నాను. ఆ దాహం ఎవరి కొరకు తెలుసా? లోకంలో నశించిపోయేటువంటి వారి కొరకు, లోకంలో చెదరైపోతూ ఉన్నటువంటి వారి కొరకు, గురి గమ్యం లేనటువంటి వారి కొరకై దేవుడు అలసినటువంటి పరిస్థితుల్లో కూడా నాకు దాహము కావాలి, నేను దాహం కొని ఉన్నాను అని చెప్పి పలుకుతూ వచ్చాడు. కాబట్టి ఆయన దాహం తీర్చగలిగినటువంటి వ్యక్తి అయితే ధన్యుడివే. ప్రార్థన చేయి. నేను దేవుని యొక్క దాహం తీర్చాలి. నా పని దేవుని యొక్క దాహం తీర్చడమే అని నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేయగలిగితే ఇప్పుడు దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఆ విధంగా సాక్రిఫైస్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి యొక్క డైరెక్షన్స్ మార్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు వేరొక తప్పు మార్గంలో ప్రయాణిస్తూ దేవుడు పలికినటువంటి మాటలకి వారి యొక్క విధానమే మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మనం చూస్తే సౌలు అనబడినటువంటి పౌలు, అతడు గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతని యొక్క డైరెక్షన్స్ని దేవుడు ఏం చేశాడు? మార్చాడు. సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు? అసలుకే నేను దాహం కలిగి ఉంటే మరణాన్ని ఎందుకు హింసిస్తున్నావు అని. నిన్ను హింసించడం ఏందయ్యా బాబు? నిన్ను హింసించడం ఏంది? నిన్నెప్పుడు హింసించాను అని చెప్పి ప్రభువుని అడిగితే ఏం చేస్తూ వచ్చాడు? అవును, నా బిడ్డలను నీవు హింసిస్తూ వచ్చావు కనుక నన్ను హింసించినట్టే. ఇప్పుడు కాదు అని చెప్పి తన యొక్క మార్గాన్ని ఏం చేస్తూ వచ్చాడు? మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి ఆయన అలసిపోయాడు, దప్పికొని ఉన్నాడు.
ఆయన దప్పికను మనం తీర్చేవారిగా ఉండాలి. ఏమి ఆయన దప్పిక ఏమై ఉన్నదో మనకు తెలుసు. ఆ దప్పికను మనం తీర్చేటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లుగా ప్రభు మనకి సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.